ఏం చేస్తున్నావు? బెండకాయలు తాలింపు చేస్తున్నా. పులుసా? ఏమ్మా ఏం బాగాలేదు, కొనుక్కోండవా? జ్వరమా? అదే చూసారండి, ఈమెకి దీర్ఘకాలికంగా ఆరోగ్యం సరిగా లేదు. అనారోగ్యంతో పాపం ఎప్పుడు వచ్చినా మనసు మీద పడుకొని ఉంటుంది. ఇదే ఎప్పుడప్పుడు కొంచెం ఇదే ఉంటుంది. ఇతనికి కూడా ఆరోగ్యం సరిలేదు. అయినా కూడా అక్క కోసం అతను ఈ బెండకాయలు కోసి ఈ పులుసు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇది వాళ్ళ ఇల్లు. ఇది వీళ్ళకి ఎవ్వరు లేరు, పెద్దవాళ్ళు కూడా లేరు అనమాట. మామూలుగా వీళ్ళకి అండగా కూడా బంధువులు గిందులు ఎవరు లేరు. అక్క తమ్ముడు వీళ్ళిద్దరు. ఇద్దరికి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బెండకాయ పులుసు చేస్తుందా? బెండకాయలు ఏం చేస్తున్నా? తాలింపు పెట్టుకుంటావా? పులుసు పెడతావా? పులుసు పెడతావా? పెడతావా? సరే, మీకు క్యారెట్, బీట్రూట్, టమాటాలు, ఎర్రగడ్డలు, ఈ విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకొచ్చా. ఈ బెండకాయ పులుసు పెట్టుకోబాక, అర్థమైందా? పులుసులో నీకు విటమిన్స్ ఉండదు. చింతపండు పులుసు ఏం చేస్తుందంటే మనకి రక్తాన్ని సంగేస్తుంది. పులుసు కూరలు ఎక్కువ వాడకూడదు, అర్థమవుతుందా? పులుసు కూరలో మానేసింది. పులుసు తిన్నారంటే నీకు ఒంట్లో శక్తిని కూడా ఎంజాయ్ చేస్తుంది. చింతపండు పులుసు ఎక్కువ వాడకూడదు అనమాట. పులుసు కూరలు కాకుండా క్యారెట్లు ఉన్నాయి కదా, ఈ క్యారెట్ని కూడా ఏంటంటే పులుసు పెట్టుకోకుండా తాలింపు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? పెట్టుకునేది కాదు, ఇదే నేను చెప్పేది ఏంటంటే ఇవే ఎక్కువ తినాలి. క్యారెట్, బీట్రూట్, మన ఈ క్యారెట్, బీట్రూట్ కూడా మీరు పులుసు కూరలో వాడకూడదు, అర్థమైందా? ఇవి మీరు కంటిన్యూగా తినాలా. మీరు వీటిని కానీ కంటిన్యూగా కానీ తిన్నారనుకో, ఒక నెల కల్లా మీరు ఈ విధంగా కొంచెం లేచి కొంచెం శక్తి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? శక్తి వస్తుంది మనుషుల్లో. కొంచెం మీరు ఒక అంటే మీరు కనీసం బయటికి వెళ్ళి కూడా ఏం తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అర్థమవుతుందా? కొంచెం శక్తి వస్తుంది, మీరు అవి వాడుకోవాలి. అర్థమవుతుందా? ఈ టమాటాలు పులుసు ఒక మటుకు వాడబాక. పులుసు లేకుండా తాలింపు పెట్టుకొని ఎక్కువగా ఈ క్యారెట్, బీట్రూట్ ఇవి తింటున్నాలి. మందులు వాడుతున్నావా? లేవా? తెచ్చుకోవాలా? అవి ఎట్లా ఉంటాయి? నేను తెచ్చిస్తాను నీకు. అట్లా కూడా లేవా? అవి ఎట్లా అడగలుగుతుంది? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు నువ్వు? ఎక్కడ? ఇప్పుడు మనకి కోవూరు హాస్పిటల్కి వెళ్ళి ఇస్తే హాస్పిటల్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనా, ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ రెండింటిలో తీసుకుంటారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో మందులు వాడబోలే, అర్థమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ మందులే మంచి మందులు. ప్రైవేట్ మందులు వాడారనుకో ఉండే ఆరోగ్యం కూడా పోతుంది, వాటిలో పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ మంచి ఆహారం తీసుకుంటా ఆకుకూరలు కూడా వాడాలి. ఆకుకూరలు దీని అలవాటు ఉందా?
ఆకుకూరలు కూడా వాడండి. ఈ విధంగా చేసుకోండి. మీరు మన ఈ ఐటీడీకి రమ్మంటే ఆ రోజు రాకపోతే నువ్వు ఎప్పుడు పోదామా? రాలేకంటే మన అందుకని చెప్పేది ఈ బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు ఇవి ఎక్కువ తినాలి నువ్వు. ఆ రోజు నేను పిలిస్తే నేను రాలేనా ఎండలేను అంటివి. తగ్గిపోయి బాగున్నప్పుడు చెప్తారు. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు రాలేని శక్తి లేదు కదా, నడవడానికి కూడా కష్టంగా ఉంది కదా. నేను సొంత ఇప్పుడు మామూలుగా నేను ఒక ఆటో తీసుకొని వస్తా. అప్పుడు మీరు చెప్పిన మాట అప్పుడు వస్తారంట. చెప్తారు ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుందా అన్నీ అనుకోవడం పరిస్థితి బాగుంది అప్పుడు చెప్తారు. సరే సరే తీసుకోండి. ఈ అబ్బాయి ఏమవుతాడు? ఇంకెక్కడ ఉంది ఇప్పుడు మీ అక్క? ఇద్దరికి ఆరోగ్య పరిస్థితులు అట్లా మాత్రం ఉంటాయి. ఆమన్నా ముందులో ఆడుతుందా? తెలుసుకోమన్నా ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నువ్వు మందులు ఆపేసి ఉండవు, ఈ మందులు నీవు తీసుకోవాలంటే నేను తీసుకెళ్తా, అక్కడ తీసుకుంటా. నేనే తీసుకెళ్తాను. ఇప్పుడు కాదు ఆ మందులు వాడాలా? బాగలేదు ఇప్పుడు మీకు అర్థం కావట్లా. ఇప్పుడు మనకి బాగలేనప్పుడే మందులు వాడుకోవాలా. బాగుండేటప్పుడు పాల్గొనగానే నేను అర్థం కట్టా దాన్ని లైన్ చేస్తాను. ముందు నువ్వు రాబోలే నేనే తీసుకొస్తాను హాస్పిటల్కి. చెప్పి నీ విషయం. రావణపల్లి ఏ మేడం? లావణ్య మేడం. ఆడైనా తీసుకుంటా హాస్పిటల్లో కూడా తీసుకుంటుంటా. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరేనా ముందులు ఏందో చూసి తీసుకొని వస్తాను. సరే ఈ వాడండి. అదే నిమ్మ గురించి పోతే ఈ బీట్రూట్, క్యారెట్, ఆకుకూర వాడాలి మీరు. అదైందా? నేను మళ్ళీ వస్తా 4 రోజుల తర్వాత. వచ్చి తర్వాత మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. సరేనా? ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్తాను, నాతో పాటు రావాలి మీరు. సరే ముందు ఈ వాడండి. ఇప్పుడు నువ్వు మందులు వాడుతున్నావా? ఇప్పుడు ఈయనకి మందులు లేవని అయిపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా చేయాలి? ఆధార్ కార్డు ఏమైనా ఇస్తే నేను అన్నా తెస్తా. ఈయన ఆధార్ కార్డు లేదు కదా? ఇప్పుడు కాదులే సార్, మామూలుగానే బాగున్నట్టు నేను తెలుసుకుంటా, లేకపోతే చెప్తారా? అప్పుడేం చెప్తారు. ఇప్పుడు నువ్వు వాడుతున్నావు మందులా? తెలుసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? వంకాయ కూరలు తినకూడదు, అర్థమవుతుందా? వంకాయ, గడ్డ కూరలు, ఈ పులుసు కూరలు తినొద్దు. కొద్ది రోజులు ఈ చేప కూడా తినబాక. చేపలు, పులుసు కూరలు, వంకాయ, గడ్డ కూరలు తినకుండా ఇదో ఈ క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, ఆ టమాటాలు ఇవి రక్తం పడతాయి. పులుసు లేకుండా తాలింపులు చేసుకొని తినండి. ఒక 4 రోజులు తినండి. నేను చెప్పిన మాటిని తర్వాత మీరే చూడండి మీకు ఎంత శక్తి వస్తుందో. అర్థమైందా? ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కంటిన్యూషన్గా వాడుతూ ఉండండి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. పులుసు కూరలు కొద్దిగా వాడబాకండి 4 రోజులు.
ఖచ్చితంగా మీకు ఇదైపోయిన తర్వాత అప్పుడు వేసుకున్న మందులు పనిచేస్తాయి మీకు, సరేనా? ఒక 4 రోజులు నేను చెప్పిన బట్టి నీ వాడండి మీరు, మీలో మార్పు చూడు ఎంత వస్తుందో. సరే మందులు వాడండి, నేను మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వస్తాను. ఇంకా కొన్ని సామాన్లు ఈ తెచ్చి తీసుకొస్తాను నేను, సరేనా? అర్థమైందా? మీరు రాలేరు నాకు తెలుస్తుంది, మీ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండరు, కానీ నేనే తీసుకెళ్తాను అని చెప్తున్నా, సరేనా? సరే ముందు నేను చెప్పినట్టు క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు వాడండి. ఈ వారం తర్వాత నేను మళ్ళీ వస్తాను. పెట్టుకొని ఉదయం ఏదన్నా పాలు తెచ్చుకో పూట, నేను మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వస్తాను, సరేనా? మీరు వాడాల మంచి ఆహారం, వాడి మందులు తీసుకుంటున్నాండి.